క్రీస్తునందు ప్రియులరా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 4వ అంశమైనటువంటి దాలెత్. హీబ్రూ ఆల్ఫాబెట్లో 4వ పదమైనటువంటి ఈ దాలెత్ అనే మాటకు ద్వారము లేదా గేట్ అని కూడా అర్థం. అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా ఒక మాట చెప్పుకోవాలి. ఈ బాహ్య ప్రపంచానికి మన వ్యక్తిగత జీవితానికి మధ్యలో ఒక బ్యారియర్ వంటిదన్నమాట. ఈ మాటకు సరిపడేట్టుగా 29వ వచనంలో మనం చూస్తే, కపటపు నడత నాకు దూరం చేయము, నీ ఉపదేశమును నాకు దయచేయము అంటాడు. యోహాను భక్తుడు తన మొదటి పత్రికలో చాలా స్పష్టంగా చెప్పాడు. 2వ అధ్యాయంలో 16-17 వచనాల్లో, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. ఈ లోకములో ఉన్నదంతా నటనే. లోకము నుండి ప్రత్యేకపరిచినటువంటి తన సంఘములో తిరిగి లోకము ప్రవేశించకుండా అడ్డుకునే ఆ బ్యారియర్ దేవుని యొక్క వాక్యం. అందుకే 28వ వచనంలో, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము అంటున్నాడు. దాలెత్ అనేటువంటి ఈ భాగంలో మొదటి వచనం, నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. రివైవ్ మీ అకార్డింగ్ టు యువర్ వర్డ్. ఇక్కడ బ్రతికింపుము అనే మాట చనిపోతున్నాడని కాదు అర్థం, లేదా చనిపోయాడు అని కూడా కాదు. బ్రతికున్నను సరైనటువంటి ఉజ్జీవము లేదు అని దాని అర్థం. ఈ మాట మరింతగా మనకు బాగా అర్థం కావటానికి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో సార్దీస్లో ఉన్నటువంటి సంఘముతో మాట్లాడుతున్నప్పుడు, నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అన్నాడు. నువ్వు జీవిస్తున్నావు అంటున్నాడు, కానీ నువ్వు మృతుడవే అంటున్నాడు. ఓ మనిషి కోమాలో ఉన్నప్పుడు అతడు బ్రతికినట్ట చచ్చినట్ట? సరైన పదం ఏంటంటే అతడు బ్రతికినా చచ్చినట్టే. ఆత్మీయతలో, భక్తిలో, ప్రార్థనలో, విశ్వాసంలో వెనకబడినప్పుడు దేవుని వాక్యమునకు సంబంధించినటువంటి ఉజ్జీవం ఓ మనిషిలో కనబడినప్పుడు అతడు చచ్చినవంత సమానమే. కోరహు కుమారులు తమ కీర్తనలో 85వ కీర్తనలో 6వ వచనంలో దేవునికి ఇలా మొరపెడుతూ ప్రార్థిస్తున్నారు, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా. దేవుని కోపానికి బలైపోయి కాస్త దేవుని రక్షణకు దూరమైనట్టుగా అనిపిస్తున్న సమయాల్లో, దేవా, మా రక్షణకర్తకి దేవా, మా వైపు తిరుగుము అంటూ ప్రార్థిస్తూ మరలా మమ్మను బ్రతికింపవా అని అడుగుతున్నాడు. గతంలో మనం ధ్యానించినట్టుగా ప్రవక్త అయినటువంటి హబక్కూకు కూడా 3వ అధ్యాయంలో తాను దేవునికి చేసినటువంటి ప్రార్థనలో ఇదిగో ఈ మాట కనబడుతోంది, యెహోవా, సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతనపరచుము అని. దేవుని కృప, దేవుని ఆత్మ నడిపిస్తున్నట్టుగా, దేవుని బలమైన కార్యములు జరుగుతున్నట్టుగా అనిపించని సమయంలో అతని ఆవేదన, బాధ మనం గ్రహించడానికి మొదటి అధ్యాయంలో కొన్ని విషయాలు చూడాలి. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు, బాధ నీవేళ ఊరికయ్యి చూచున్నావు, ఎక్కడ చూసినను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి. అందువలన ధర్మశాస్త్రము నిరర్థకమాయను, న్యాయము ఎన్నడను జరగకుండా మానిపోయెను. భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకుందురు, న్యాయము చెడిపోవచ్చున్నది. ఇటువంటి పరిస్థితులను చూసేందుగా నేను బ్రతుకున్నాను అన్నట్టుగా వ్యాకులముతో పరిస్థితులు మారడానికి, దేవుని కార్యాలు తిరిగి నూతన పరచబడ్డానికి హబక్కూకు చేసిన ప్రార్థన. ఈ 119వ కీర్తనలో 50వ వాక్యం చూడండి, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది అంటాడు. అలాగే 93వ వచనంలో, నీ ఉపదేశం వలన నీవు నన్ను బ్రతికించితివి. సరైన పదం ఆపాదించాలంటే పునరుద్ధరించబడటం లేదా ఉజ్జీవింపబడటం. మనం ముందుగా చెప్పుకున్నట్టుగా 119వ కీర్తన అంతా వాక్యం యొక్క ప్రాముఖ్యతే, వాక్యం యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ రాయబడింది. ఈ దాలెత్ అనేటువంటి 4వ భాగంలో 8 వచనాల్లో 3 విషయాలు మనకు కనబడుతున్నాయి. ఒకటి, బోధించుము అంటున్నాడు, నీ కట్టడలు నాకు బోధింపుము. రెండవది, నీ వాక్యం చేత నన్ను బ్రతికింపుము అంటున్నాడు. ఇక 3వ మాట, నీ వాక్యం చేత నన్ను స్థిరపరచుము. ఏది మాట్లాడినా రివైవ్ మీ అకార్డింగ్ టు యువర్ వర్డ్ అంటాడు పదే పదే. కొందరిని చూస్తున్నప్పుడు ఆరోగ్య విషయంలో అన్నిటిలో చాలా ఫిట్గా కనపడతారు, కానీ వారి హృదయమందు గొప్ప వ్యాకులముతో కృంగిపోతూ ఉంటారు. అంశాలను ఇతరులతో పంచుకోవడానికి వారు ఇష్టపడరు. కారణం, వారికి సత్యం తెలుసు, మనుషుల వలన అది సరిచేయబడేది కాదని. మార్కు సువార్త 2వ అధ్యాయంలో 22వ వచనాన్ని మనం గమనిస్తే, ఎవడును పాత తీతులలో కొత్త ద్రాక్షరసం పోయడు,
పోసినలా ద్రాక్షరసము ఆ తిత్తులను పిగిల్చును, రసమును తిత్తులను చెడును. అయితే కొత్త ద్రాక్షరసము క్రొత్త తిత్తుల్లో పోయవలనని చెప్పాను. ఇక్కడ మనము మాట్లాడుతున్నటువంటి రివైవ్ అనే మాట ఖచ్చితంగా వర్తిస్తుంది. అక్కడ చెప్పినట్టుగా పూర్తిగా ఆ రసపు తిత్తిని మార్చడం కాదు, కానీ పాతగిలినటువంటి ఆ లెదర్ తిత్తులను నూనెతో బాగా రబ్ చేయడం ద్వారా మీరు మంచి ఒరిజినల్ లెదర్ వస్తువులను తిరిగి మీరు పాలిష్ చేయండి, అది పూర్వపు స్థితిలోకి వస్తుంది. అలాగా ద్రాక్షరసపు తిత్తులను నూనెతో మర్దన చేయడం ద్వారా అవి నూతనపరచబడి మరికొంతకాలం ఉపయోగకరంగా ఉంటాయట. అనుదినము దేవుని పరిశుద్ధాత్మ ద్వారా మనం పొందుతున్నటువంటి ఈ నూతన ద్రాక్షరసమును మనం కలిగి ఉన్నట్లుగా ఇదిగో దేవుని వాక్యము ద్వారా మన హృదయములు రివైవ్ చేయబడుతున్నాయి. వ్యసనం వలన మన ప్రాణము నీరు కారిపోయిన ప్రతిసారి దేవుని వాక్యమును మనము ఆశ్రయింపబద్దులమై ఉన్నాం. 2 దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయంలో దేవుడు వాగ్దానం ఇచ్చినట్టుగా 14వ వచనంలో, నా పేరు పెట్టబడ్డ నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచినట్లా ఆకాశమును నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును అంటాడు. ఎస్, హీ విల్ రివైవ్ అస్ అగైన్ ఇఫ్ వీ కన్ఫెస్ అవర్ సిన్స్. మనం మన పాపముల ఎడల పశ్చాత్తపడినప్పుడు ఆయన తిరిగి మనల్ని పునరుద్ధరించగలడు. కృప మీకు తోడైనను గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఆ రోజున ఐగుప్తులో మరణదూత ప్రవేశించకుండా ద్వారబంధముల మీద రక్తమును పూయించాడు దేవుడు. ఆ గొర్రెపిల్లకు సాదృశ్యమైనటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తము మన హృదయముల పైన ప్రోక్షింపబడి మరణము నుండి జీవములోనికి మనం దాటింపబడి ఉన్నాం. ఇప్పుడు క్రీస్తు మనకు ద్వారమై ఉన్నాడు. హల్లెలూయా.